హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాజేసే ప్లాన్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అయితే అన్ని వర్గాల నుంచి తీవ్రంగా నిరసన రావడంతో, వ్యతిరేకత రావడంతో సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ కావడంతో ఇవాళ ప్రస్తుతం తాత్కాలికంగా అది ఆపేసినా కూడా ఎస్సీయూ భూముల్ని కాజేసే ప్లాన్ బెడిసి కొట్టడంతో రేవంత్ సర్కార్ ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. లా అండ్ ఆర్డర్ పేరుతో వర్సిటీలో ఆంక్షలు విధిస్తోంది. వివాదాస్పద కంచ గచ్చిబౌలి భూమిలోకి ఇతరులు ఎవరూ ప్రవేశించకూడదని డీసీపీ వినోద్ సర్క్యులర్ జారీ చేశారు. సర్కారు తీరుపై వర్సిటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీలో బుల్డోజర్లు చేసిన విధ్వంసం తాలూకు డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అందుకు ప్రతీకారంగానే ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించిందని విద్యార్థులు చెబుతున్నారు. హెచ్సిఈలో ప్రవేశానికి సంబంధించి పోలీస్ శాఖ రిలీజ్ చేసిన సర్క్యులర్కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సిఈ భూముల్ని కాజేసే ప్లాన్ బెడిసికొట్టడంతో రేవంత్ సర్కార్ ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. లా అండ్ ఆర్డర్ పేరుతో వర్సిటీలో ఆంక్షలు విధిస్తోంది. వివాదాస్పద కంచ గచ్చిబౌలి భూమిలోకి ఇతరులెవరూ ప్రవేశించకూడదని డీసీపీ వినీత్ సర్క్యులర్ జారీ చేశారు. సర్కారు తీరుపై వర్సిటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీలో బుల్డోజర్లు చేసిన విధ్వంసం తాలూకు డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అందుకు ప్రతీకారంగానే ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించిందని విద్యార్థులు చెబుతున్నారు. రైట్, మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, గత కొద్ది రోజులుగా ఎంత విధ్వంసం జరిగిందో మనం చూసాం, ఎంత వనమేధం జరిగిందో చూసాం, విద్యార్థులపైన ఎట్లా అమానవీయంగా ప్రవర్తించారో, అక్కడ ఎటువంటి ఘటనలు జరిగాయో చూసాం. దానికి కొనసాగింపుగా ఏకంగా అక్కడ డీసీపీ సర్క్యులర్ జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూమిలోకి ఎవరికి ప్రవేశం లేదు అని. సో ఈ ఆంక్షలు దేనికోసం? రాజేష్, మనం చూస్తూనే ఉన్నాము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిణామాలు వేగంగా కలుగుతున్న పరిస్థితులు, చాలా ఉధృత పరిస్థితులు నెలకొని ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే. అక్కడ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిస్తే, ఇందుకు సంబంధించి వాళ్ళు కోర్టులను కూడా ఆశ్రయించిన క్రమంలో కోర్టు నుంచి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి. భూముల అమ్మకానికి కానీ, లేదా అక్కడ అటవీ ప్రాంతాన్ని కొట్టివేయడానికి కానీ, వన్యప్రాణులకు డిస్టర్బ్ చేయడం కానీ ఇలాంటి చర్యలకు పూనుకోవద్దని చెప్పేసి కూడా కోర్టులు ఇప్పటికే ఆదేశించిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుందని చెప్పాల్సి ఉంటుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బయట వ్యక్తులు ఎవరు ఎంటర్ కాకుండా ఆంక్షలు విధిస్తూ ఒక ఆంక్షల అస్త్రాన్ని ఇవాళ సంధించింది. వర్సిటీపై ప్రతీకారంతో రగిలిపోతున్న ప్రభుత్వం తాజాగా కంచగచ్చిబౌలి భూముల్లో వీరికి ఎవరు రాకూడదని చెప్పేసి కూడా ఈ సర్కులర్ లో పేర్కొనడం జరిగింది. సంబంధం లేని వ్యక్తులు ఎవరు రావద్దని చెప్పేసి సైబరాబాద్ సంబంధించిన డీసీపీ కాసేపటి క్రితం సర్కులర్ ను కూడా జారీ చేశారు. ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి కనిపించింది. ప్రభుత్వ తీరుపైన యూనివర్సిటీ విద్యార్థులు, అటు ప్రొఫెసర్లు కావచ్చు, యూనివర్సిటీకి సంబంధించిన సమర్పిస్తున్న సామాజికవేత్తలు కావచ్చు, ఇతరత్ర అందరూ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుకొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బుల్డోజర్లతో ఆ ప్రాంతంలో అంతా కూడా విధ్వంసాన్ని ప్రభుత్వం సృష్టించింది. డ్రోన్లతో షూట్ చేసినందుకే ఈ ఆంక్షలు విధించారన్న ఆరోపణలు చేస్తూ సామాజికవేత్తలు, అటు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూరజ్, ఇప్పటికే అప్రతిష్ట మూటగట్టుకుంది ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల. దేశవ్యాప్తంగా ఈ ఇష్యూ అనేది చాలా పెద్ద దుమారం రేపడంతో మళ్ళీ అదే విధంగా అదే ధోరణి కొనసాగిస్తుంది. మళ్ళీ ఆంక్షలు అవన్నీ పెడుతుంటే ఇంకా ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుంది అన్నటువంటి ఆలోచనలు కూడా గవర్నమెంట్ లేనట్టుగా కనిపిస్తుందా?
ఖచ్చితంగా రాజేష్ ప్రభుత్వం ఒక మొండి వైఖరితో వెళుతున్న సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే విద్యార్థులు చేస్తున్న ఆందోళన కానీ లేదా సామాజికవేత్తలు వాదిస్తున్న వాదనతో కానీ ఏకీభవిస్తున్న పరిస్థితులు ప్రభుత్వంలో కనిపించడం లేదు. వాళ్ళు కొంత మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వడివడిగా వివాదాస్పద నిర్ణయాలు కూడా తీసుకునే క్రమంలో అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం ఆ దిశలో అడుగులేస్తుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ హైపవర్ కమిటీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటుగా శ్రీధర్ బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్న విషయం తెలిసిందే. వీళ్ళు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిర్వాహకులతో చర్చలు జరిపి అక్కడ యూనివర్సిటీకి సంబంధించిన ఉనికి లేకుండా చేసే ఒక కొత్త కుట్రకు తెరలేపుతున్నారనే ఒక ఆరోపణ వెలువెత్తుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ నెగోషియేషన్స్ లో భాగంగా పూర్తి స్థితిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి స్థలాన్ని కేటాయిస్తాము, భవనాలు నిర్మించిస్తామని చెప్పేసి కూడా ఒక పత్రికలో వార్తా కథనం కనిపించడంతో ఈ వివాదం రాజుకుందని చెప్పాల్సి అంటే ఎప్పటికప్పుడు కొత్త కుట్రలకు తెరలేపుతూ ప్రభుత్వం ఒక మొండి వైఖరిని ప్రదర్శిస్తుందనే ఆరోపణ వెలువెత్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన అన్ని మీడియా సంస్థలు కావచ్చు, ఇతరత్ర మేధావి వర్గం కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కావచ్చు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా బయట వ్యక్తులు ఎవరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటర్ అవడానికి వీల్లేదంటూ సర్క్యులర్ శబరాబాద్ డీసీపీ నుంచి వెలువడడం మరింత వివాదాన్ని రాజేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సూరజ్. అది హెచ్సియులో విధ్వంసం కదా 5-6 రోజులుగా ఎట్లా కొనసాగిందో మనం చూసాం. దానికి కొనసాగింపుగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్స్ తోటి ప్రస్తుతం అయితే అక్కడ బ్రేక్ పడ్డా కూడా ఆంక్షలు మాత్రం కొనసాగుతున్నాయి. సో దానికి ఆంక్షల్ని కూడా తీవ్రంగా విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు.